హెల్త్ ఇండియా రాజేందర్ రెడ్డిని. ఈరోజు స్పెషల్గా నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఒక షాద్ నగర్ అనేది హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ షాద్ నగర్లో జరిగేటువంటి వ్యవహారం కానీ, జరిగేటువంటి వ్యవస్థ కానీ, అంటే ఏదైనా వ్యవస్థ జరుగుతుంది, కానీ ఈ స్పెషల్గా షాద్ నగర్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఈరోజు అంటే, మెడికల్గా ఆ ఊరుకున్న స్పెషల్ ఏంటంటే 2002లో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ ఏదైతే ఉందో, పోలియో చుక్కల నివారణ కొరకు వాళ్ళు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ని బిల్ గేట్స్ షాద్ నగర్కి వచ్చి ఒక 6 పిల్లలకి 2002లో పోలియో డ్రాప్స్ చేయడం జరిగింది. అంత గొప్ప విషయమైన ప్లేస్ అది. ఆ ప్లేస్లో వైద్యం అందరికీ అందుబాటులో అన్నటువంటి నినాదంతోనే మన హెల్త్ ఇండియా ముందుకెళ్తుంది. కానీ అక్కడ నేను పోయి ఈ మధ్యకాలంలో చూస్తే అసలు వైద్యం ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా చెయ్యొచ్చా అనేది అంటే మనకు పచ్చి నిజాలని చెప్పచ్చు. కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు, అది అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే మనకు కొత్త, మనం ఎవరైతే వెళ్తున్నామో వాళ్ళకు మాత్రమే కొత్త. సో అట్లాంటి ప్లేస్లో, అట్లాంటి పరిస్థితులల్లో మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయాలి అనేది మాట్లాడుకున్నట్టయితే, అసలు అక్కడ జరిగేటువంటి వ్యవహారం నేను చూస్తే కొన్ని వీడియోలు మీకు చూపిస్తా. అంటే ఒక్క రోజుకి మామూలు ఫీవర్, వైరల్ ఫీవర్ అని పోతే మరేపెనియం పెట్టి, లేకపోతే ఇంకా హై రేంజ్ ఉంటే పెట్టేవాళ్ళు, కానీ లేదు, వాళ్ళ అదృష్టం అది, పేషెంట్ అదృష్టం అది. ఎందుకంటే ఇంకా మరేపెనియం కంటే ఎక్కువ పెడదామని అనుకున్నారు, కానీ వాళ్ళకి ఇంకా అందుబాటులోకి రాలే. ఇంకా ఉన్నాయి 2-3 యాంటీబయాటిక్స్ అయ్యండి, కానీ ఆర్ఎంపీలకు ఆ హాస్పిటల్ నడిపే అతనికి ఇంకా తెలియనట్టున్నది. అంటే మనం ఎటుపోతున్నాం ఇప్పుడు. ఆయన క్వాలిఫైడ్ అని అంటాడు, నేను ఆ వీడియోలో చూడండి, నేను చూపిస్తా. ఆయన క్వాలిఫైడ్ అని అంటాడు. సరే మీరు ఏం చదివినారు అని అంటే BHMS అంటాడు. ఓకే పోన్లే, నేను ఆయనకు నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చిన. విజిటింగ్ కార్డు ఇస్తే అన్నీ చూసి హెల్త్ ఇండియా అంటే ఇది ఏమన్నా స్కాన్కి సంబంధించిందా, ఏమన్నా స్కాన్లు చేస్తారా మీరు అంటే మీకు రెఫర్ చేయాలని అడిగిండు ఆయన నన్ను. అంటే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అట్లాంటిది. మళ్ళీ ఆయన క్వాలిఫైడ్ డాక్టర్ని అంటాడు.
డాక్టర్ వెంకటేశ్వర మీరే కదా? ఐడియా ఉందా? కంపెనీ ఆయన ఏంది ప్రస్తుతం చేయడం ఫిట్స్ అనుకున్నారా? కాదు ఏంటి అంటే రెస్ట్ అంటే ఏంటి ఏం ప్రశ్న మీరు క్వాలిఫైడ్ కదా? చెప్పండి ఏ డాక్టర్ కావాలంటే అది ఉండదు. మీరే క్వాలిఫైడ్? నేను హోమియోపతి డాక్టర్. హోమియోపతి డాక్టర్ బాబు అంటే ఎండి ఉన్నారా సార్? అదే మన హెల్త్ ఇండియా అని మ్యాగజైన్ సార్. ఐడియా ఉందా మన హెల్త్ ఇండియా? పేరు విన్నాను. స్కానర్ చేసిన అవసరం చూసుకున్నారు కానీ అది కూడా బిహెచ్ఎంఎస్ సార్ మన హెల్త్ ఇండియా. ఐడియా లేదా సార్? ఐడియా లేదా పత్రిక? పేరు సార్ విటమిన్ B12 మలేరియా డే అనమాట. డోమోకోన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. హెల్త్ గురించి మీకే ఇష్టం. అయితే నిన్న మీ దగ్గర ఒక డాక్టర్ చెప్పినారు కదా, మొన్న నేనే మాట్లాడింది, నాకు వాట్సాప్ పెట్టినారు కదా, చిట్టిది పంపండి పేషెంట్. అదే అదంటే మేము లేకపోతే ఎందుకు ఉన్నాడా ఆయన? ఉన్నాడు. ఒకసారి కల్పిస్తారా? చెప్తారా మీరు వస్తారా? జనరల్ ఆయన పాలా ఏదో అన్నారు, నల్ల పాలా కాదు ఏదో కొత్తగా వచ్చిన కదా ఎండి జనరల్ కలిసి. ఓ ఇంత పొడుగుందా ఇది?
చూస్తే ముందు చిన్నగానే ఉంది అనుకున్నాం. క్వాలిఫైడ్ అనేది ఫేక్, ఎక్కడో సర్టిఫికేట్ కొనుక్కొని ఉంటాడు. బేసిక్గా ఆయన 4 సెంటర్లు మెయింటైన్ చేస్తాడు. ఒకటి బాలాజీ మల్టీ స్పెషాలిటీ పాలీక్లినిక్, సాయి కృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ విత్ అల్ట్రాసౌండ్, బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బాలాజీ న్యూరో సెంటర్. ఇక్కడ ఇవన్నీ మనం చెప్పుకునే విధానంలో మరి ఆయనకు సర్టిఫికేట్ లేదు. పోనీ మరి ఇవన్నిటికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? పర్మిషన్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఒక ప్రశ్న. పోనీ అక్కడ లోకల్ ఐఎంఏ ఉంది. లోకల్ ఐఎంఏ కూడా దీని మీద ఏం యాక్షన్ కానీ లేకపోతే దాని మీదటువంటి ఏం జరుగుతుందని కానీ తెలిసిన వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పచ్చు. ఇంకా మూడోది గవర్నమెంట్ అధికారులు. ఈ గవర్నమెంట్ అధికారులు శరామామలు, నాకేమి ఇస్తావు, నీకేం కావాలి. అందులోన అక్కడే గైనకాలజిస్ట్ మన అంటే డిప్యూటీ డిఎండిహెచ్ఓ ఒక డాక్టరు ఆ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. ప్రతిదీ ఆమెకు తెలుసు. అయినా మనకెందుకులే, మనతో అయ్యేది ఏంది, మనం చేసేది ఏంది అనే టైప్లో ఆమె కూడా మాట్లాడుతుంది. సో నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ప్రజల వైద్యం కొరకు అనేది అందరికీ తెలుసు. కానీ మరి ఇలాంటి టైంలో అక్కడ అటువంటి పరిస్థితులల్లో దీన్ని ఎవరు ఆపాలి? ఐఎంఏ వాళ్ళ, లేకపోతే గవర్నమెంట్ అధికారుల, లేకుంటే గ్రామీణ వైద్యుల? దీన్ని ఎవరు కట్టడి చేయాలి? ఒక మనిషి రోజు కూలీ చేసుకుంటే 300 నుంచి 500 సంపాదిస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో హెల్త్ మీద ఎన్ని వేలైనా ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఖర్చు పెట్టే క్రమంలో మన వాళ్ళు అంటే ఇక నేను మన వాళ్ళే అనాలి, ఎందుకంటే హెల్త్ కొరకే పని చేస్తున్నా కాబట్టి. అది గ్రామీణ వైద్యుడా, లేకపోతే క్వాలిఫైడ్ వైద్యుడా, లేకపోతే ఇంకా మీరు ఏం పేర్లు పెట్టినా పెట్టండి. అందులో ఈ దోపిడీ వ్యవస్థ. మరి దీన్ని తెలిసి కూడా గ్రామీణ వైద్యులు ఖండించట్లేదు, క్వాలిఫైడ్ వైద్యులు ఖండించట్లేదు. మరి ఇప్పుడు ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే డిఎండిహెచ్ఓ అధికారులు కూడా మాకెందుకండి, ఆడు మాకేదో డబ్బులు ఇస్తాడో మేము చేస్తాం. సో ఇది ఒక సంఘటన. ఈ సంఘటన అన్నింటి కూడా అంటే వివరంగా మనం తెలుసుకుంటే ఆయన దగ్గర ఒక 10 పేర్లు ఉంటాయి, డాక్టర్ల పేర్లు. వాళ్ళు వస్తారా రారా మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో అందరి పేర్లు ఉంటాయి. వాళ్ళు వస్తారా రారా, ఆడ ఎవరు చూస్తారు, ఆడ ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ డాక్టర్ అడిగినా ఉన్నాడు అని చెప్తాడు, రండి చూయించుకోండి అని చెప్తాడు. తర్వాత అందరి క్వాలిఫైడ్లకి ఈయన క్వాలిఫైడ్. ఎందుకంటే ఈయన చెప్పిన మందులే రాయాలి, ఈయన చెప్పిన టెస్ట్లే చేయాలా, ఈయన చెప్పిన స్కాన్సే రాయాలి వాళ్ళు. దట్ ఈస్ ద అక్కడ జరిగేటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్ని డిఎండిహెచ్ఓ కానీ, పబ్లిక్ కానీ, ఐఎంఏ కానీ, గ్రామీణ వైద్యులు కానీ అందరూ ఆయనకు సపోర్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు లేని కడుపు నొప్పి రాజేందర్ రెడ్డికి ఏంది? అది కూడా నిజమే. ప్రజలకు కడుపు నొప్పి లేదు అనేది నిజం. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే మాత్రం తోలు తీస్తారు. అది నేను ఇంకా పూర్తిగా పోతే ఆ విషయాలు అన్నీ కనుక చెప్తే జనాలకి మీకున్న విలువలు పోతూ ఉంటాయని చెప్పలేకపోతూ ఉంటా. సో నేను ఈయన గురించి మీకు వీడియోలో చూపిస్తా, ఈయన రాసిన ప్రిస్క్రిప్షన్ చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. దీని మీద కామెంట్ చేయండి. మరి ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వైద్యాధికారులు, ఐఎంఏ చూద్దాము. లేదు గ్రామీణ వైద్యులు కూడా ఎంతవరకు ఇది సపోర్ట్ అంటారు. మరి గ్రామీణ వైద్యుల వ్యవస్థకే ఇది గొడ్డలు పెట్టు. ఎందుకంటే ఆయన బేసిక్గా అక్కడ ఒక డాక్టర్ దగ్గర ప్రాక్టీస్ నేర్చుకొని ఆయన కూడా ఒక ఆరోగ్య ప్రాక్టీస్ చేసి ఇలా ఆయన క్వాలిఫైడ్ అంటే మరి గ్రామీణ వైద్యులు ఏమంటారు, మరి ఆయన ఎట్లా క్వాలిఫైడ్ అనేది కూడా గ్రామీణ వైద్యులు నాకు కామెంట్ చేయాలా, దాని మీద వివరంగా మాట్లాడండి.
ఏదన్నా విషయం ఉంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్కు నాకు విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ.